వేడుకలు నంద్యాల పెద్ద చర్చిలో భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు. క్రీస్తు ప్రభువు పునరుత్థానం చేసిన మహోన్నత రోజు ఈస్టర్ అని క్రైస్తవులు పునరుత్థాన శక్తితో ఆధ్యాత్మికంగా పునీతులు కావాలని క్రైస్తవ మత పెద్దలు ఉద్బోధించారు. నంద్యాల హోలీ క్రాస్ వద్ద చర్చిలో ఆదివారం ఈస్టర్ వేడుకను ఘనంగా నిర్వహించారు. చర్చిలలో మత పెద్దలు ప్రత్యేక ఈస్టర్ ప్రార్థనలు, ఆరాధనలు నిర్వహించారు. క్రీస్తు సందేశాన్ని భక్తులకు అందించారు. శుభ శుక్రవారం రోజున శిలువ శ్రమను, శిలువ మరణంను అనుభవించి 3వ దినమున ఆదివారంన పునరుత్థానమయ్యారని చెప్పారు. ఆయన తన రక్తములతో పాపాలను కడిగి క్షమా గుణాన్ని అందించారని అన్నారు. క్రీస్తు ప్రభువు పట్ల విశ్వాసం కలిగిన వారికి ఆయన అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుందన్నారు. ప్రభువు చూపిన మార్గంలో శాంతి, సహనం, పరస్పర సహకార గుణాలతో అన్ని వర్గాలు జీవించాలని సూచించారు. దేవుని గురించినట్టు ఆయన కుమారుడు మా ప్రభు యేసు క్రీస్తును గురించినట్టు తెలియను మనస్సును కాపాడుగాక. తండ్రియు కుమారుడు పరిశుద్ధాత్మైన సర్వశక్తుల దేవుని మీకు ఈస్టర్ పండుగ సందర్భంగా మన ఇండియాలో, మన భారతదేశము, మన ఆంధ్ర రాష్ట్రము, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ యొక్క పునరుద్ధాన పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. ఎందుకనగా మానవాళంతా గుడక పాపముతో నరకానికి పాత్రులుగా జీవిస్తున్నటువంటి ప్రజలందరినీ రక్షించడానికి ఒక పరిశుద్ధుడైనటువంటి వాడి రక్తము చిందించబడాలి కనుక మానవాళందరుడుగా పాపములోనే పుట్టి పాపములోనే జీవిస్తా ఉన్నారు కనుక ఆ పరలోకపు తండ్రి తన ప్రియ కుమారుడైన యేసు ప్రభుల వారిని ఈ లోకములో పరిశుద్ధుడుగా జన్మింపజేసి ఆ ప్రభు యేసు ప్రభుల వారు ఈ లోకములో జన్మించి మానవులందరికీ ఆ యొక్క దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించి అందరు గుడక మారు మనసు పొందాలి, అందరూ రక్షణ పొందాలి, అందరు గుడక దేవుని రాజ్యములో ప్రవేశించాలనేటువంటి ఉద్దేశముతో దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించి మానవులందరి పాపముల నుంచి విడిపించడానికి ఆయన కల్వరిగిరిలో మానవులందరి పాపములన్నీ కూడా ఆయన మీద వేసుకొని మనందరి పాపముల కొరకు మనం మరణం పొందవలసిన వారముగా ఉంటుండగా మన మరణాన్ని, మన శాపాన్ని, మన పాపాన్ని యేసు ప్రభుల వారు ఆయన మీద వేసుకొని ఆయన కల్వరిగిరిలో ఆ పాపమంతా గుడక తుడిచివేసి ఆయన రక్తముతో కడిగి వేసి మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచి 3వ దినమున పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభుగా ప్రజలందరికీ నిత్య జీవాన్ని సంపాదించి ఇచ్చినాడు. కనుక యేసు ప్రభునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, యేసు ప్రభు నా రక్షకుడు, యేసు ప్రభు నా పాపముల కొరకు కల్వరిగిరిలో శిలువలో మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచాడని ఎవరైతే నమ్ముతారో వారందరిని గుడక నిత్య రాజ్య వారసులుగా చేయడానికి యేసు ప్రభు అందరిని ప్రేమిస్తా ఉన్నాడు. యేసు ప్రభుల వారు అందరికీ ప్రభువు ఈ లోకములో ఉన్న ప్రజలందరినీ రక్షించడానికి వచ్చేటువంటి లోకరక్షకుడు. ఆయన కేవలం ఒక మతం కోసమో లేదా ఒక ప్రజల కోసమో ఆయన లోకానికి రాలేదు, కానీ లోకములో ప్రజలందరినీ ప్రేమించేటువంటి ప్రేమగల దేవుడు ఆయన. కనుక ఈ సత్యాన్ని అందరూ కూడా గమనించి ఈ లోకములో జీవించి ఉండగానే ప్రజలందరూ కూడా యేసు ప్రభును తమ సొంత రక్షకుడిగా అంగీకరించి నరకము నుండి, పాతాళము నుండి తప్పించబడాలన్నటువంటిదే యేసు ప్రభు యొక్క ఉద్దేశం. కనుక ఈ మరణ పునరుద్ధాన శక్తి ద్వారా అనగా యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేవడం ద్వారా ఆ పునరుద్ధానపు శక్తితో ప్రజలందరికీ బలాన్ని, శక్తినిచ్చి రక్షణనిచ్చి నిత్య రాజ్య వారసులుగా చేసి ఉన్నటువంటి ప్రేమగల దేవుడుగా ఉన్నాడు. కనుక దయచేసి ప్రజలందరూ కూడా ఈ రక్షణ భాగ్యాన్ని పొందుకోవాలని, ప్రజలందరూ కూడా నిత్య జీవాన్ని, మోక్ష రాజ్యాన్ని సంపాదించుకోవాలని యేసు ప్రభు యొక్క అభిష్టము, ఆయన చిత్తమైనది. కనుక ఈ సత్యాన్ని అందరూ గ్రహించి ఈ పునరుద్ధాన పండుగ దినమున యేసు ప్రభును తమ సొంత రక్షకుడిగా అంగీకరించి ఆ యొక్క నిత్య రాజ్యములో ప్రవేశించే బిడలుగా ఉండాలని ప్రభు పేరిట మిమ్మల్ని అందరి కూడా వేడుకుంటూ ప్రార్థిస్తా ఉన్నాను.